ఎల్లుండే జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. ఈరోజు మీరేం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు, కొత్త సంవత్సరంలో మీరు ఊహించినంత ధనం వస్తుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. దరిద్రాలు, దోషాలు, పాపాలు పోతాయి. కొత్త సంవత్సరం మీకు రాజయోగం పడుతుంది. ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు, దోషాలు మొత్తం పోతాయి. కొత్త సంవత్సరంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. మరి సంవత్సరం అంతా కూడా కలిసి రావాలంటే జనవరి 1న ఏ చెట్టును తాకాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జనవరి 1 వచ్చేసింది. ఈ సంవత్సరం అప్పులే గడిచిపోయింది. సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది. బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను, మరి కొంతమందికి సంతోషాలను తీసుకొస్తుంది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే బాధపడి వారు కూడా ఉన్నారు. ఈ 2025 సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవ్వబోతుంది కనుక ఈ సంవత్సరంలో భూముల ధరలు పెరుగుతాయి. అంతేకాదు ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. పడుచు పిల్లలు వ్యసనాలకు బానిసలుగా మారిపోతారు. ఇలా ఈ 2025 సంవత్సరం ఎక్కువ శాతం ఒడిదుడుకులను, కష్టాలను తీసుకొస్తుంది. కొన్ని పంటల రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని పంటల రేట్లు తగ్గుతూ ఉంటాయి. పత్తి బాగా పండుతుంది. బట్టల ధరలు బాగా పెరుగుతాయి. అంతేకాదు ఈ 2025లో బంగారం ధర పెరుగుతుంది. వెండి ధర కూడా పెరుగుతుంది. కనుక అందరూ కూడా ముందే జాగ్రత్త పడండి. ఈ 2025లో ఎటువంటి కష్టాలు, సమస్యలు రాకుండా ఉండాలంటే జనవరి 1న గుడికి వెళ్ళండి. ఆ రోజు గోవుకు ఆహారాన్ని తినిపించండి. చిన్న పరిహారాలు చేసుకోండి. అలా చేయటం వలన ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మ్యాక్సిమం కష్టాలు రావు. కొత్త సంవత్సరం అనగానే అందరిలో నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మారేంత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాల్సిన సమయం వచ్చింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాల్సిన మనకు బాగా కొత్త సంవత్సరం కలిసి రావాలంటే కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటుంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన, ప్రధానమైన వాటిలో డబ్బు కూడా ఒకటని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది. ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు కూడా వారికి వచ్చే ఇబ్బందులు, ఆలోచనలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బు అంటే లక్ష్మి. మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మి అనుగ్రహం ఉండాలి. మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేక రంగులో ఉండే దుస్తులు ధరించాలని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఎందుకంటే జనవరి 1ను సవ్యంగా, ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా, ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి 1 తారీఖున ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. జనవరి 1న కొత్తగా కొన్న దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. కొత్త దుస్తువులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులను ధరించండి. అవి కూడా ఎల్లో కలర్లో లేదా గ్రీన్ కలర్లో లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్స్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీలు జనవరి 1న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది. కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అపార ఐశ్వర్య యోగం, ధనయోగం పడుతుంది. కేవలం చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా జనవరి 1న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. కనుక ఆడవారందరూ కూడా జనవరి 1న ఎల్లో కానీ, గ్రీన్ కలర్ కానీ లేదా ఈ 2 కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి.
ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే భర్తకు మంచిది, సంవత్సరం అంతా కలిసి వస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా జనవరి 1న బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. కాదని జనవరి 1 రోజున ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. కనుక ఎవరిది కూడా జనవరి 1 రోజు ఈ రంగు దుస్తులు ధరించవద్దు. కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు, ఆకుపచ్చ, పింక్, ఎల్లో ఈ 4 రంగులో ఉండే ఏ రంగులో ఉండే గాజులనైనా సరే ధరించవచ్చు. జనవరి 1 రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా ఉంటుంది. ఎటువంటి కష్టాలు రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక ఆడవారు ఈ జనవరి 1న ఈ రంగు గాజులు వేసుకోండి. కనుక అందరూ కూడా ఈ నియమాలను పాటించండి. ఎల్లో లేదా గ్రీన్ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ 2 రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్టుగా, వీలైతే అస్సలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. జనవరి 1న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరు కూడా కొత్త బట్టలు లేదా శుచిగా ఉన్న బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి 1న ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ జనవరి 1న దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు కానీ, శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ, అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళవచ్చు. లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు. అంటే విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత ఇంటికి రండి. ఈరోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది. జనవరి 1న ఇలా చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ గుడికి వెళ్ళటం ముక్కు తీరకపోతే కనీసం ఇంట్లోనైనా సరే పూజ చేసుకొని దండం పెట్టుకోండి. కుటుంబం అంతా కూడా కలిసి పూజ చేసుకోండి. కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళిన లేదా ఇంట్లో ఉండి పూజలు చేసుకున్న సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి. సఖ్యతతో కలిసి ఉంటారు. ఇక ఈ జనవరి 1న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకొని తులసి చెట్టు మొక్కల 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మ ముగ్గును వేస్తే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరం అంతా కూడా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటున్నారు. జనవరి 1న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు, గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరి తప్పును చేస్తుంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడా కూడా ఎవరితో గొడవ పడకుండా, వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి.
కాదని జనవరి 1న మధ్యాహ్నం తాగిన గొడవలు పడిన మీకు ఈ కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం పొడుగున అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి గొడవలకు దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి 1న డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు, సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపురును కొని ఇంటికి తీయకూడదు. అలాగే జనవరి 1న తనకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు. కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవ్వరు కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1వ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, సంవత్సరం అంతా కూడా అపార ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు. డబ్బుకు లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. జనవరి 1న ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారమయం అవుతుంది, ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెప్తున్నారు. ఈ జనవరి 1వ తేదీన పగటిపూట ఏదో ఒక సమయంలో శివుని పూజించండి. శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టాలు రాకుండా ఆ శివుడే చూసుకుంటాడని పెద్దలు అంటున్నారు. ఇలా శివుని పూజించేటప్పుడు చక్కగా మారేడాకు మీద దీపం పెడితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుంది, ఇల్లంతా బంగారుమయం అవుతుంది. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి. 3 తరాలు ఉన్న మంచి ఆకులు తీసుకోండి. అంటే చిరుగులు పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తీసుకోండి. తర్వాత ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. ఈ మారేడాకుని మీద గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 5 ఒత్తులు వేసి అగరబత్తితో కానీ ఏక ఆరతితో కానీ దీపాన్ని వెలిగించండి. తర్వాత ఈ దీపానికి పుష్పాలను అక్షింతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. ఇలా జనవరి 1వ తేదీన మారేడు ఆకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మారేడు ఆకులంటే శివుడికి బాగా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయలు శ్రీఫలం అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అదేమిటంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళం 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాం. తగు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే. ఇంతటి పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద జనవరి 1వ తేదీన దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది, తిరిగిలేని రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శివ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనవరి 1న మారేడు ఆకు మీద దీపం వెలిగించి సంవత్సరం అంతా కూడా శుభాలను పొంది సంతోషంగా పిల్ల పాపలతో జీవించండి. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభశకనంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకు మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు.
గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గుడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరం అంతా కూడా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది. కష్టాలనేటివి రావు. తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకి పంచిపెట్టేయండి. స్వీట్స్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకి పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకి పంచిన సంవత్సరం అంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం అంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా కూడా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక జనవరి 1న ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుని చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకుని కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయుల ఋషులు సైతం
కొన్ని వృక్షాలు పవిత్రమైనగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేకంగా ఈ జనవరి 1వ తేదీన ఉమ్మెత్త చెట్టును తాకాలి. ఎవరైతే ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకటం వలన కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఎవరైతే ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి మహాశివుడి అనుగ్రహం వలన ఈ సంవత్సరం మొత్తం తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకితే 7 ఏళ్ల దరిద్రం పోతుంది, గ్రహ దోషాలు పోతాయి, ఊహించనంత ఆస్తిని ప్రఖ్యాతను సంపాదించుకోగలుగుతారు. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు నరక బాధలు పోతాయి. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు, ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త పువ్వు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నరదిష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీన్ని పెంచుకోవడం వల్ల ఇంటి ముంగట నరదిష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకుడు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదిష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా కానీ ఇంట్లో నిలబడదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదిష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల యందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు. మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలో ధనం దాచుకునే చోట ఉంచటం వలన వ్యాపారం లాభాల బాటల పట్టేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులాగా మెడలో ధరిస్తే నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ యొక్క ఆకుల రసాన్ని అరికాళ్ళకు కాసుకోవడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్తకాయలతో వెలిగించే దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతి. ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు శివుడే కొలువై ఉంటాడు. కానీ ఉమ్మెత్త చెట్టుకు పూజ చేయరు. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టుకు కాసే కాయలకు ముండ్లు ఉంటాయి. పూజలు చేస్తే ఆ ముండ్లు గుచ్చుకునే అవకాశం ఉందని మన పెద్దలు ఉమ్మెత్త చెట్టుకు పూజ నిషేధించారు. మన సాంప్రదాయంలో ఉమ్మెత్త చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. జనవరి 1వ తేదీన మీ దగ్గరలో ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబడు నీళ్లు సమర్పించి 11 సార్లు ఆ ఉమ్మెత్త చెట్టును తాకండి. నల్ల ఉమ్మెత్త లేదా తెల్ల ఉమ్మెత్త ఏ చెట్టు అయినా సరే పర్వాలేదు. ఇలా 11 సార్లు ఆ చెట్టును తాకి 1 నిమిషం ఆ చెట్టు దగ్గర నిలబడి తర్వాత తిరిగి వచ్చేయండి. వచ్చే ముందు ఒక ఉమ్మెత్త పువ్వును కోసి తెచ్చుకోండి. ఈ ఉమ్మెత్త పువ్వును శివుడి ఫోటో దగ్గర పెట్టి ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలని శివుణ్ణి కోరుకోండి. ఇలా జనవరి 1న ఉమ్మెత్త చెట్టున దాకి ఇప్పుడు చెప్పిన విధానంగా చేస్తే ఈ సంవత్సరంలో మీకు తిరగనేదే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జనవరి 1న ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ధాన్యానికి, ఆరోగ్యంగా ఉండి అందరూ సంతోషంగా జీవించండి. కాబట్టి 7 ఏళ్ల దరిద్రం పోతుంది, గ్రహ దోషాలు పోతాయి, ఊహించనంత ఆస్తిని, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు నరక బాధలు కూడా పోతాయి. ఉమ్మెత్త చెట్టు అంటే